హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని అనంతమైన ప్రేమ, కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి మరొకసారి ఈ రీతిగా దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపకై యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరు అంటే మాట్లాడి మనల్ని ఆదరించేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని ముందుకు నడిపించేవాడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. నిజముగా బైబిల్లో చక్కటి మాట రాయబడుతుంది. సొమసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే అంటారు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. అంటే దేవుని కలిగి ఉన్న మనం ధన్యులము. ఈరోజు కూడా దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నారు. అనేక సార్లు అనేక మంది అనుకుంటూ ఉంటారు ఏమని అంటే, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, లేకపోతే వారికి ఉంటున్న తెలివితేటలను బట్టి దేవుడు ఎక్కడ ఉంటున్నాడు, అంత మానవ తెలివితేటలతో జరుగుతూ ఉంటుంది అన్నట్లుగా చెప్తూ ఉంటారు ప్రేమ వల్ల. అంటే ఒక రకంగా వారు చెప్పే సందేశం మరి మనకెందుకు అంటే, అనేక సార్లు వాళ్ళు చెప్పేటి ఏ రీతిగా ఉంటుందంటే, ఇక దేవుడే లేనప్పుడు దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దేవుడే లేనప్పుడు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అన్నదే కదా మన కాన్సెప్ట్ ప్రేమైన వాళ్ళరా. అందుకే అటువంటి వారు అనేక సార్లు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి నిజంగా ఆ రీతిగా అనుకుంటూ ఉంటారు. అయితే బైబిల్ వాళ్ళు జ్ఞానవంతులు అనుకోని ఆ రీతిగా చెప్తూ ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది అంటే, కీర్తనలు 53 కీర్తన 1 వచనంలో రాయబడి ఉంటది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు అని రాయబడి ఉంటది. అంటే వాళ్ళు అనుకుంటున్నారు మేము జ్ఞానవంతులమని. అయితే బైబిల్ చెప్తది, లేకపోతే దేవుడు అంటాడు, అయ్యా వారి జ్ఞానము బుద్ధిహీనులు అని చెప్పినట్లుగా. అంటే వారికి బుద్ధే లేదు అన్నట్లుగా, బుద్ధిహీనత అంటే బుద్ధి తక్కువగా ఉంది అని అంటారు ప్రియమైన వాళ్ళ. ఆ రీతిగా బైబిల్ చెప్తూ ఉంటది. ఒకవేళ నాకు అనిపిస్తది వాళ్ళు దేవుడు లేడు. ఎందుకంటే ఈ రీతిగా మాకు జ్ఞానం ఉంది అంటే, వారికున్న జ్ఞానాన్ని బైబిల్ ప్రకారం దేవుడు బుద్ధిహీనత అంటే, మరి నిజంగా దేవుడు అన్నమాట ఎంత కరెక్ట్ అంటే, ఈరోజు మనం కొద్దిసేపుగా ఆ వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళారా. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా ప్రేమైన వాళ్ళారా, మనందరికీ తెలుసు ఆదికాండంలో నిజముగా ఆదాము పాపం చేసినప్పుడు దేవుడొచ్చి ఆదామును పిలిచినప్పుడు ఆదాము ఏం చేస్తాడు? పాపం చేసిన తర్వాత సాతాను చేత శోధించబడి ఆ పండు తిన్న తర్వాత దేవుడొచ్చి ఆదామును పిలిస్తే ఆదాము ఏం చేస్తాడంటే వెళ్ళి అంజూరపు ఆకులను కచ్చడగా చేసుకున్నట్లుగా కట్టుకొని మరి ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. అంటే అప్పుడు దేవుడు అంటే అప్పుడు అంటాడు, దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆదాము అంటాడు ఏమని అంటే, అయ్యా నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను దిగంబరి ఉన్నాను అంటే, తాను దిగంబరిగా ఉన్నానని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, బైబిల్‌లో రాయబడి ఉంటది. అంజూరపు ఆకులు తీసుకొని తనకు మరి ఆ దిగంబరత్వాన్ని కప్పుకున్నట్లుగా ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళారా. నిజంగా ఆదాము ఏం చేస్తుండంటే తన దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఏ సొల్యూషన్ వాడుతున్నాడు అంటే, కేవలం ప్రేమ అంజూరపు ఆకులను కచ్చడగా చేసుకున్నాడు. లేకపోతే దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి చేశాడంట. నిజంగా నాకనిపిస్తది, ఎన్ని రోజులుంటది? ఒక ఆకు చెట్టు నుంచి వేరు చేయబడిన తర్వాత ఎన్ని రోజులుంటదంటే, ఒకవేళ కొద్ది రోజులు మాత్రమే, లేకపోతే కొద్ది గంటలు మాత్రమే అది మామూలుగా ఉంటది. ఆ తరువాత ప్రేమల వలన ఏ రీతిగా ఉంటది? మళ్ళా తీసుకోవాల్సిందే. అంటే మానవుని జ్ఞానము ఎట్లా ఉంది అంటే, ఆదాము కేవలం అంజూరపు ఆకులు తీసుకున్నాడు అంటే, తాను ఉన్న జ్ఞానం అంటే అది ఎంత పరిమితమైందో మనకు కనపడుతది ప్రియమైన వాళ్ళరా. అయితే బైబిల్‌లో రాయబడి ఉంటది. దేవుడు ఏం చేశాడంటే, చర్మపు చొక్కాలు చేయించి వారిద్దరికి ఏయించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే మానవుని జ్ఞానం ఎంత అంటే నిజంగా ప్రేమ వల్ల కొద్దిపాటి మాత్రమే. అంటే అప్పటికి లేకపోతే ఆ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉన్నాడు తెలుసుకున్నాడు కాబట్టి మరి అంజూరపు ఆకులను మరి దిగంబరత్వానికి కప్పుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు ఎంత జ్ఞానవంతుడు అంటే పర్మనెంట్ సొల్యూషన్. అంటే చర్మపు చొక్కాయలు చేయించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఈ మాట చెప్తూ ఉండగానే చాలామందికి ఏమనిపిస్తూ ఉంటది అంటే ప్రేమైన వారారా, అయ్యా ఇప్పుడు అప్పుడంటే ఆదాము ఆ మాత్రం ఉన్నాడు. ఇప్పుడు జ్ఞానం అధికమైంది గదా! అంటే ఆదామును మనం తక్కువగా చూడకూడదు ప్రేమైన వారారా. నిజంగా అంత జ్ఞానం అంటే ఒకవేళ ఈ రోజుల్లో ఉన్న
జ్ఞానం అంతటికంటే దేవుడు ఆదాముకి ఇచ్చిన జ్ఞానమే గొప్పది అని చెప్పవచ్చు ప్రేమైన వాళ్ళారా. ఎట్లా చెప్తారు బ్రదర్ ఈ మాట అంటే, నిజంగా ప్రేమైన వాళ్ళారా, ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటి ఎముకను తీసి దాంతో శ్రేణి చేస్తే, ఆ తర్వాత ఆదాము లేచి అంటాడు, ఇది నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము. ఇది నరుని నుంచి తీయబడింది కాబట్టి నారి అనబడును అన్నాడు ప్రేమైన వాళ్ళారా. అంటే ఎంతటి జ్ఞానం ఉందో చూడండి ప్రేమైన వాళ్ళారా. ఎంతటి జ్ఞానం ఉందో చూడండి. అంటే తనకు గాఢ నిద్ర కలగజేస్తే కూడా దేవుడు అవ్వని తయారు చేసి చూపిస్తే ఆదాము అంటాడు, ఇది నరుని నుంచి తీయబడింది కాబట్టి నారి అన్నాడు. అంతటి జ్ఞానవంతుని జ్ఞానం ఏ రీతిగా ఉంది అంటే అంజూరపు ఆకులను చేసుకుంది. అంటే అంతటి జ్ఞానవంతుని జ్ఞానం అక్కడే ఉంటే, మరి ఇప్పుడు ఉన్నవారు జ్ఞానవంతులుగా ఉన్నవారు దేవుడు లేడు, అంతా సైన్స్ లేకపోతే జ్ఞానమే అంటూ ఉంటే, అందుకే దేవుడు అన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. అంటే దేవుడు లేకుండా ఏది లేదు ప్రేమ. అంతటి జ్ఞానవంతుడైన ఆదాము జ్ఞానము కేవలం అంజూరపు అంటే టెంపరవరీ దానికి నిలబడిపోతే, శాశ్వతమైన దేవుడు ఎంతటి కృప ఇచ్చాడు. మరి దేవుడు ఉంటుండగా ఆ దేవుని జ్ఞానాన్ని ఆశ్రయిద్దాం. తద్వారా ఆయనకి ప్రార్థన చేసి అనేకమైన అద్భుతాలు పొందేవారిగా మనం ఉండడం ప్రారంభిద్దాం. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగలిగిన ప్రభు, జీవం గల నాయన, జీవాధిపతి, ఈ బంగారు పాదాలకి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప దేవుడవు ప్రభు, మీకే వందనాలు. అనేక సార్లు తండ్రి మేము కూడా జ్ఞానవంతులు అనుకుంటూ ప్రభు, అనేక మంది మీ మీద ఆశ్రయించకుండా తండ్రి అనేకమైన ఇబ్బందుల గుండా వెళ్తూ ఉంటుండగా, అంటే అటు వారిని మీరే అయా ఈ వాక్యం ద్వారా తట్టి లేపండి ప్రభు. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ, అయా మనిషిని జ్ఞానం అయాకు పరిమితమై అయా మా దేవుని జ్ఞానం అనంతమని తెలుసుకుంటానికి మీరే కృప చూపించి మహిమ పొందమని వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డలో నీ బలమైన కార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు పొందండి. అయా ఆర్థికపరమైన అద్భుతాలు చేయండి. అయా అనారోగ్యాన్ని తొలగించండి. స్వస్థతలు అనుగ్రహించండి. అద్భుతాలు మీరే చేయండి. బేరనెస్ తొలగించండి. ఏదైతే అనేక దినాలుగా నీ బిడ్డలను బాధ పెడుతూ అయా కన్నీటికి గురి చేస్తున్నదో అటువంటి సమస్యలన్నిటినీ నాయన నజరేయుడైన యేసు నామములో తొలగించండి ప్రభు. మహిమ కలిగిన నీ కార్యాలన్నీ జరిగించి మీరే మహిమ పొందమని పరిచయం మరి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఉంటున్నారు, వారిని తాకి స్వస్థపరచు. అయ్యా ఎక్కడ సమస్య ఉన్నా నీ గాయపరచబడే హస్తముని తాకి స్వస్థపరచు. మీరే మహిమ పొందమని అయ్యే పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఆర్థికంగాను ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా తండ్రి ప్రభువ అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువ అయ్యా మరి స్టేటస్లో పెట్టుకుని అనేకులకు అయా తెలియపరుస్తున్న బిడ్డలు సహితం మీరు దీవించి ఆశీర్వదించి నీ బలమైన కార్యాలు జరిగించు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.